8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 10 గంటల విధానాన్ని ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించడాన్ని వారు వ్యతిరేకించారు. వెంటనే 10 గంటల పని దినాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. నూతన కార్మిక చట్టానికి వ్యతిరేకంగా జూలై 9వ తేదీ దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నట్లు వెల్లడించారు. సిఐటియు న్యూ సిటీ కార్యదర్శి సాయిబాబా అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మునిప్ప, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి నాగన మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐటియుసి నగర అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, చంద్రశేఖర్, సిఐటియు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్ నాయకులు సుధాకరప్ప, ప్రభాకర్, యేసు, కృష్ణతో పాటు వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. గంటలు పనిచేయాలి కార్మికులని, అట్లా మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాత్రిపూట కూడా పనిచేయాలని ఈ తీర్మానం విధంగా మనందరూ తెలుసు. కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి లేబర్ కోడ్ల విధానంలో భాగమైంది కాబట్టి దానికి నిరసన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేంద్ర కార్మిక సంఘాలైన సిఐటియు, ఏఐటిసి, ఐఎన్టీసీ, ఐఎఫ్టియు అట్లాగే ఏఐయుటియుసి ఈ సంఘాల నాయకత్వంలో అన్ని కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన వ్యక్తం చేయాలని చెప్పి పిలుపువ్వడం జరిగింది. ఈరోజు ప్రధానమైన కారణం ఉన్న 4వ తేదీ రాష్ట్ర మంత్రివర్గం కార్మిక సంఘాల కార్మికులకు సంబంధించిన కొన్ని నిర్ణయాలు చేసింది. అందులో గతంలో 8 గంటల పని విధానాన్ని 10 గంటలు లేదా 12 గంటలు కూడా పని చేయించుకోవచ్చు అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. అట్లాగే గతంలో మహిళలకు రాత్రి షిఫ్ట్లు ఉండేవి కాదు, అట్లాగే మహిళలు కూడా రాత్రి పని చేయించుకోవచ్చు అనేటువంటి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఏవైతే ఈ 2 నిర్ణయాలు ఉన్నాయో వీటిని కేంద్ర కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తున్నాం. ఈరోజు 8 గంటల పని విధానం అనేది గతంలో 1855లో ప్రారంభమై 1885లో మనకు 8 గంటల పని విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అందులో భాగంగానే మనం మేడేని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాం. అటువంటి దాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో 29 రకాల చట్టాలను రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 అట్లాగే 2022లో ఆ లేబర్ కోడ్ని ఆమోదం చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఈ రకంగా వీటిని అమలు చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా కూడా సమ్మె చేయడానికి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపిచ్చాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్ష చేసి దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కార్మికులకు 8 గంటల పని విధానాన్ని 10 గంటలు 12 గంటలు చేయాలని, అదేవిధంగా రాత్రి వేళల్లో మహిళలు పని చేయాలనేటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు ఈరోజు ధర్నా చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లకి, అంతేకాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి కేవలం 20,000 15,000 వస్తున్నటువంటి కార్మికులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలని కోత కోసి సంక్షేమ పథకాలను అమలు చేయకోకుండా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు. కాబట్టి స్కీమ్ వర్కర్లకి, కాంట్రాక్ట్ కార్మికులకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలనేటువంటి ప్రధాన డిమాండ్లతో ఈరోజు ధర్నా చేస్తున్నాం. అయితే గతంలో కూటమి ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక హక్కులను కాలరాసేటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈ లేబర్ కోడ్లను మార్చి 1వ తేదీ నుండి అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి మేరకే ఈరోజు మరి దొడ్డిదారిలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 8 గంటల పని విధానాన్ని 12 గంటలు 10 గంటలని మహిళల్ని రాత్రిపూట పని చేయించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి నిర్ణయాలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది కార్మికుల శ్రమ దోపిడీకి ప్రత్యక్ష నిదర్శనం. పెరిగినటువంటి నిత్యావసర వస్తువుల ధరలతో, పిల్లల చదువుల ఫీజులతో మరి తట్టుకోలేనటువంటి కార్మిక వర్గం
ఈరోజు చాలని వేతనాలతో జీవిస్తున్న తరుణంలో మరి గుండె మీద కారం చల్లినట్లుగా మరి 12 గంటలు అయితే పెంచి ఈరోజు 12 గంటలు అయితే పెంచారు.